ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలను మీ అందరికీ ఈ యొక్క ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. మన కర్మేల్ రివైవల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు అనుగ్రహించుచున్నటువంటి ఈ అనుదినపు అభిషేక వర్తమానాలు మీకు మీ కుటుంబానికి క్షేమంగాను దీవెనకరంగాను ఆశీర్వాదకరంగా ఉన్నాయని మా ప్రగాఢ విశ్వాసం. ప్రభునందు మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా ఆ విధంగా ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో బలపడుతూ ఆయన రాకడికి రాజ్యానికి సిద్ధపడాలని ప్రేమతో కోరుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో దేవుని యొక్క లేఖనంలో నుండి మనం ఈ రోజున ఒక మాటను జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడు మనిషికి ఉన్నటువంటి రిలేషన్, గాడ్కి హ్యూమన్ బీయింగ్కి ఉన్నటువంటి రిలేషన్ చూడండి ఎలా ఉంది. బైబిల్ ఏం చెప్తుంది? దేవుని యొక్క సంబంధాలు, మానవునితో దేవుని యొక్క సంబంధాల గురించి బైబిల్ చెప్తున్న మాట ఏంటి? సో దేవుని యొక్క వాక్యంలో ప్రవక్త యెషయా గ్రంథంలో మనం గమనిస్తే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నీవు మాకు తండ్రివి కావా అని ప్రజలు అడుగుతున్నారు. అలాగే దేవుడు కూడా నేను నిన్ను సృజించాను, నేను నీ సృష్టికర్తను, నీ తండ్రిని అని చెప్పి దేవుడు కూడా ప్రవక్త యెషయా గ్రంథంలోనే ప్రజలకు సమాధానం ఇచ్చారు. ప్రియులారా, మరి దేవుని యొక్క ప్రేమ, తండ్రి కుమారుని యొక్క బంధం, మానవునికి దేవునికి ఉన్న మధ్య ఆ యొక్క రిలేషన్ వచ్చి తండ్రికి కుమారునికి ఉన్న మధ్య ఉన్న బంధం లాంటిది. సో ఇలాంటి బంధాన్ని గురించి మనం వాక్యంలో లోతుగా మనం పరిశీలిస్తే ఏం చెప్తుంది వాక్యం? దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఎలాగా మనుషునితో ఆయన యొక్క క్రియలు, లేకపోతే ఆయన యొక్క స్వభావం, ఆయన ఆలోచన, ఉద్దేశాలు ఎలా వ్యక్తపరుస్తున్నాడు? కీర్తన గ్రంథంలో 103వ కీర్తనలో మనం గమనించినప్పుడు, కొడుకులపై తండ్రి జాలిపడినట్లుగా దేవుడు తన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన జాలిపడుతున్నాడు అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో దేవుడు అంటే భయము, భక్తితో ఉన్నటువంటి ఏ వ్యక్తి విషయంలోనైనా సరే దేవుడు ఎలాగా ఉంటున్నాడంటే, తండ్రికి కుమారునికి మధ్య రిలేషన్లో తండ్రి తన కుమారుని మీద జాలి పడతాడు. ఆ విధంగా తను మన మీద జాలిపడే దేవుడై ఉన్నాడని దేవుని లేఖనంలో రాజైన దావీదు ఈ మాట రాస్తున్నాడు. కొడుకులపై తండ్రి జాలి పడుతున్నాడు, తన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన జాలి పడతాడు. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో మనం గమనిస్తున్నాం, దావీదు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి. సో దావీదు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి వ్యక్తి కనుకనే దేవుడు అనేక పర్యాయాల్లో దావీదు మీద జాలిని చూపించాడు, జాలిని కనపరిచాడు. సో దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం అని అంటే ఆయన చెప్పిన మాటకు లోబడి, ఆయన చెప్పినట్లుగా జీవించి, ఆయన హృదయానుసారంగా ఆయన ఉద్దేశాలని మనం గ్రహించి నడిపించబడినప్పుడు ఆయన ఖచ్చితంగా తండ్రి యొక్క ప్రేమను, జాలిని కనపరుస్తాడు. దావీదు సౌలు కంటే ఘోరమైన పాపం చేశాడు. దావీదు చేసిన ఘోరమైన పాపం కంటే సౌలు చేసింది చాలా తక్కువ. సౌలు ఇజ్రాయేలు మొదటి రాజు. ఆయన దేవుని యొక్క దాసుడైనటువంటి సమూయేలు ప్రవక్త చెప్పిన మాటకు లోబడలేదు. బలిపీఠం దగ్గరే ఉండు, 7 రోజుల తర్వాత నేను వచ్చి బలి అర్పణ చేస్తా, ఆ తర్వాత నువ్వు యుద్ధానికి వెళ్ళు అని అంటే ఈయన ఆడావిడిగా ఆవేశంగా తనకై తాను బలి అర్పణ చేసేసాడు. మొదటిగా చూస్తాము. రెండవదిగా అమాలేకులను వెళ్ళి చంపమనంటే ఆయన అమాలేకులను చంపకుండా ఆయనకి ఇష్టమైనటువంటి పశువుల్ని దగ్గర పెట్టుకొని బలహీనమైన వాటిని చంపేశాడు. అమాలేకుల రాజును కూడా తీసుకొచ్చుకున్నాడు. సో ఇలాంటి సిచ్యువేషన్సే మనం సౌలు జీవితంలో చూస్తాం. కానీ దావీదు అంతకంటే ఘోరమైనటువంటి కార్యం చేశాడు. దావీదు ఎంతో ఘోరమైన కార్యం చేశాడంటే, ఊరియా భార్య తన భార్య కావడానికి ఊరియా బ్రతుకుంటే కుదరదు కదా, అందుకని యుద్ధ భూమిలోకి పంపిస్తూ ఊరియా చేతనే పత్రిక పంపించాడు యోవాబుకి ఇయ్యమని చెప్పి. యోవాబు అది చదివేసి ఈ యొక్క ఊరియాని యుద్ధ భూమిలో ముందు సైన్యము ధైర్యవంతులు ఉండేటువంటి చోటకి ఈయన పంపించేస్తాడు. అక్కడ ఆయన బాణాలు వేయబడి శత్రువుల ద్వారా ఆయన చంపబడిపోయాడు. సో వాస్తవంగా యుద్ధంలో ఎవరు మనోళ్ళు అంటే దావీదు సైన్యం ఎవరు చంపలేదు. యుద్ధంలో శత్రువులు చంపారు,
కానీ ఉద్దేశం మాత్రం దావీదు యొక్క ఉద్దేశం ఇదిగో ఈ విధంగా యుద్ధంలో అతను చచ్చిపోయేటట్లుగా అతన్ని పంపించాడు. సో అతని భార్య తన భార్య కావడానికి యుద్ధంలో యోవాబు చేత దావీదు ఊరియాని చంపించాడు. వీళ్ళరా, ఇది దేవుని దృష్టిలో చాలా ఘోరమైనటువంటి పాపం. సో ఇలాంటి ఘోరమైన, సౌలు కంటే ఘోరమైన పాపం చేసినప్పటికీ కూడా దావీదు విషయంలో దేవుడు జాలిని చూపించాడు. ఎందుకనంటే దావీదు నీవు ఆ పాపం చేసావనంటే ఎమ్మటి పశ్చాత్తాపడ్డాడు, లోబడ్డాడు, విధేయత కనపరిచాడు. పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ఎన్నోసార్లు దేవుని దగ్గర, అందుకే నా కీర్తన మనకు పదే పదే జ్ఞాపం చేస్తుంటుంది, 51వ కీర్తన. కనుక మన జీవితంలో దేవుని యొక్క దయ, తండ్రిలాగా ఆయన మన మీద, మనం ఆయన పిల్లలాగా ఆయన యొక్క జాలి, ఆయన కనికరం, ఆయన వాత్సల్యం మన మీద చూపించాలంటే మనము నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగి, నిజమైన పశ్చాత్తాపం, విరిగి నలిగిన మనసు. ఆ 51వ కీర్తన అవన్నీ మీరు చదివి చూడండి. విరిగి నలిగిన మనసును నువ్వు అలక్ష్యము చేయవు అన్నట్టు. అంటే ఎంతగా ఆయన పశ్చాత్తాపడ్డాడు. రోజున పొరపాట్లు, తప్పిదాలు మానవుని యొక్క జీవితంలో సహజము అని అనుకుంటూ అందరూ కామన్గా లైట్ తీసుకుంటున్నారు. ఎవరున్నారు భక్తులుగా, ఎవరున్నారు నీతిమంతులుగా, ఏదైనా సరే తప్పదు, ఇదే జరుగుతుంటుంది, మనం మనుషులు కాబట్టి మన జీవితంలో ఇలాంటివి వస్తూనే ఉంటాయి అన్నట్లుగా సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప, ఇది నిజంగా నా తప్పు, నా పొరపాటు, నన్ను క్షమించండి, ఇక మీదటి నుంచి నేను దాన్ని చేయను, ఇలాగ ఉండను, ఇలాగ మాట్లాడను అన్నటువంటి నిజమైన పశ్చాత్తాపం అంతరంగమందు కలగటం లేదు. అందుకని ఆయన అంటాడు ఆ 51వ కీర్తనలో, స్థిరమైన మనస్సును నూతనమైన అంతరంగమందు నాకు అనుగ్రహించు. స్థిరంగా, స్టెబిలిటీగా ఉండేటట్లుగా. ఇక చంచలమైన మనస్సు నాకు వద్దయ్యా, స్థిరమైన మనస్సును అంతరంగమందు నూతనంగా నాకు పుట్టించండి. నేను పాపం చేశాను, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉంది. నువ్వు తీర్పు తీర్చినప్పుడు నీతిమంతుడిగా అగుపడతావు. నా దోషము పోవునట్లుగా నన్ను హిస్సోపుతో కడుగు. ఇక్కడ మనం గమనిస్తున్నాం, దేవుడు ఆయన పాపమును పరిహరించాడు అని రాశాడు. అందుకనే ఆయన ఈ రోజు వరకు కూడా దావీదు కుమారుడా అని మనం ఆయన పిలిచినప్పుడు తప్పకుండా ఆయన మనకు సమాధానం ఇస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, మన ప్రార్థనలకు ఆయన జవాబిస్తున్నాడు. దావీదు కుమారుడుగా యేసయ్య పిలువబడడానికి ఆయన అప్పగించుకున్నాడు, ఇష్టపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దావీదు యొక్క జీవితం మీద దేవుడు తండ్రి వలె కనికరపడి ఆ దావీదు యొక్క కుటుంబాన్ని, దావీదు యొక్క వంశాన్ని, దావీదు సంతతిని కూడా ఆయన దీవించాడు. రోజున నీవు దావీదు వలె లోతైన పశ్చాత్తాపం, విరిగి నలిగిన మనసుతో నువ్వు దేవుని సన్నిధిలో నడిపించగలిగితే, నువ్వు ఆయన ఎదుట కనబడగలిగితే, దావీదుకి ఇచ్చిన వాగ్దానం నీకు కూడా ఇస్తాడు. నీకు సంతానాన్ని ఆయన కలుగు చేస్తాడు. శారీరకంగానే మాత్రమే కాదు, ఆధ్యాత్మికమైన సంతానాన్ని కూడా ఆయన నీకు అనుగ్రహిస్తాడు. నీ ద్వారా రక్షణ పొందినటువంటి అనేక మంది నీ తర్వాత నీ పరిచర్లో నీ కొరకు, అంటే నీ ఒక ఆత్మీయ తండ్రిగా ఉండగా నీ నడిపింపులో దేవుని యొక్క సన్నిధిలో అనేక మంది నమ్మకమైనటువంటి వ్యక్తులు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. వారిని మీరు ఆ విధంగా దైవ సంబంధంగా, దైవికంగా వారిని నడిపించవచ్చు. వారు మీకు ఆధ్యాత్మికమైన సంతానంగా మార్చబడతారు. దేవుని బిడ్డలుగా ఈరోజు ఈ ఉదయకాలం మనం దేవుని యొక్క సన్నిధిలో తండ్రి యొక్క ప్రేమను, కనికరాన్ని, దయను మనం పొందేటట్లుగా మనం ఆయనకు భయపడి మన అంతరంగమందు నిజమైన మార్పుతో ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయగలిగితే తప్పుగా ఆయన మనకు కృప చూపిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు అయ్యా. మాకు మీకు ఉన్నటువంటి బంధాన్ని మీరు తెలియచేశారు. అవును తండ్రి, అయ్యా, మీరు మమ్మల్ని సృజించిన తండ్రివి, మేము మీ చేత కలుగు చేయబడిన బిడ్డలం. కాబట్టి తండ్రి బిడ్డలకి ఉన్నటువంటి మధ్య అయ్యా ఉన్నటువంటి ఆ సంబంధాన్ని ఈరోజు మాకు మీరు తెలియచేశారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. మిత్రుడైనటువంటి మీ దాసుడు దావీదు అయ్యా మీ యొక్క సన్నిధిలో ఘోరమైన పాపం చేసినప్పటికీ ఆయన సన్నిధిలో నిజమైన పశ్చాత్తాపం, విరిగి నలిగిన మనస్తత్వం, తన ఒప్పుకోలు, వీటన్నిటిని మీరు జ్ఞాపం చేసుకొని
దావీదును తండ్రిలాగా మీరు క్షమించారు. మీ యొక్క ఉద్దేశాలు, మీ ఆలోచనలు, మీ యొక్క సంకల్పం దావీదు మీద ఎన్నటికీ చిరిగిపోకుండా, అయ్యా సూర్యుడున్నంత కాలం, చంద్రుడు నిలిచున్నంత కాలం దావీదు సింహాసనం మీద ఒకడు ఉండక మానడని మీరు చెప్పినట్లుగా నేటి వరకు మీరు దావీదు కుమారుడిగా జన్మించి సింహాసనంలో తండ్రి యొక్క కుడి పార్శ్వమందు మీరు ఆశీనులై ఉన్నారు. అంత గొప్ప జీవితం అయ్యా దావీదుకు మీరు అనుగ్రహించారు, మీ దయా కనికరం వాత్సల్యతను బట్టి. అలాగే ఈ మాటలు వింటున్న మేమందరము అయ్యా మా జీవితంలో మేము దావీదు వలె మీ యొక్క సన్నిధిలో విరిగి నలిగిన మనసుతో, పశ్చాత్తాపంతో సన్నిధిలో ప్రార్థన చేస్తూ మేము అపవిత్రతకు దూరమై మీకు విధేయులమై మీ హృదయానుసారులుగా మేము జీవించినప్పుడు పరమ నుండి నాయన మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ దావీదుకి ఇచ్చిన వాగ్దానాలు మాకు కూడా మీరు అనుగ్రహిస్తూ మా జీవితాలు, మా కుటుంబాల్ని ఇటు ఆధ్యాత్మికంగా ఇటు శారీరకంగా మీరు అన్ని విధాలుగా ఆస్వాదించి అభివృద్ధిపరచు దేవుడై ఉన్నారు. ఈ మాటలు ఒక్కొక్క హృదయాన్ని మీరు నీరుకట్టి ఫలింపచేస్తూ ధైర్యపరచండి, బలపరచండి. మీ ఘనమైన నామం తెచ్చుకోండి. తండ్రిగా మీ యొక్క దయను కనికరను వాత్సల్యతను మేము పొందినట్లుగా మేము భయభక్తులతో జీవిస్తూ మీరు అక్కడికి రాజ్యానికి సిద్ధపడి సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు మాత్రమే పొందమని యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకు ప్రభు రాకడ పర్యంతం కృపతోడే ఉండి నడిపించునుగా. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రభు అందరికీ వందనాలు. నిశ్చయముగా ప్రభు మనకైనా తోడై ఉండి మన దేవునికరంగా తండ్రికి కుమారునికి ఉన్న రిలేషన్, ఆ బంధాన్ని మన కనపరిచి కృపాభిధంగా మనల్ని నడిపిస్తూ ఆయన యొక్క రాకడ రాజ్యానికి సిద్ధపరచునుగాక. ఆమేన్. దయచేసి అందరికీ షేర్ చేయండి. మీ యొక్క సహాయము ఆ విధంగా అనుగ్రహిస్తూ ఈ పరిచర్యలో అనేకులు కొత్త వాళ్ళు జాయిన్ అయ్యేటట్లుగా, వాక్యం వినేటట్లుగా ప్రభు యొక్క సన్నిధిలో మీరు సహకరించాలని ప్రభుత్వం